జీ తెలుగు ఛానల్లో నాగబాబు సమర్పించే అదిరింది షో నుంచి యాంకర్లు రవి భానుశ్రీ తప్పించబడినట్టు తాజా వార్త. ఆ ప్లేస్లోకి శ్రీముఖి సింగిల్గా ఎంట్రీ ఇస్తోందని ఆ వార్తలోని మరో ముఖ్యాంశం. అదేమిటి అంటే, నాగబాబు తన వీడియోల్లో చాలా నీతిబోధాలు చేస్తుంటారు. మరి ఇలా తరచూ యాంకర్లను బలి తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోవద్దు. ఈ ఫీల్డ్ అంటే అంతే. ఆ షోకి మొదట్లో టీవీ నటి సమీరను తీసుకున్నారు. తను సినిమా నటి సనా కోడలు. కొన్నాళ్లకే ఆమెను చెప్పా పెట్టకుండా తీసేసి రవిని భానుశ్రీని తీసుకొచ్చారు. రవి అందరికీ తెలిసిన క్యారెక్టరే. ఈటీవీ పటాస్ ద్వారా బాగా పాపులర్. ఆ మధ్య ఏదో సినిమా ఫంక్షన్లో వృద్ధనటుడు చలపతిరావు చేసిన మగహంకార వ్యాఖ్యల నేపథ్యంలో రవి కూడా బోలెడని తిట్లు తినాల్సి వచ్చింది. మొదట్లో లాస్య అంటే రవి, రవి అంటే లాస్య అనంతగా వాళ్ళిద్దరి నడుమ కెమిస్ట్రీ రక్తి కట్టేది. తరువాత శ్రీముఖి రవి నడుమ కూడా ఆ కెమిస్ట్రీ మరీ పాకాన పడి కనిపించేది. మంచి ఈజ్ ఎనర్జీ ఉన్న యాంకర్ రవి శ్రీముఖి గురించి చెప్పడానికి ఏముంది? శివంగే. బహుశా పటాస్ షో సందర్భంగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కలిసి ఉన్న రోజుల్లో వాళ్లలో ఎవరూ ఊహించలేదేమో ఓ షో నుంచి రవిని తప్పిస్తారు, ఆ ప్లేస్లోకి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందని. నిజానికి అదిరింది షో జబర్దస్త్కు డూప్లికేట్. వేసమెత్తు కొత్తదనం ఉండదు. కమెడియన్ల స్కిట్లలో కూడా పెద్ద పంచ్ ఉండడం లేదు. ఎంతసేపు నాగబాబుకు బిస్కెట్లు వేయడమే పని. నాగబాబు తోటి జడ్జిగా నవదీప్ పర్లేదు. జబర్దస్త్లో ఉన్నప్పుడు టాప్ రేటింగ్స్ తెచ్చిన చమ్మక్ చంద్ర ఈ అదిరింది షోకు వచ్చాక వెలవెలబోతున్నాడు. వేణు, ధనరాజ్ కూడా పెద్దగా రంజింపు చేయలేకపోతున్నారు. ఆర్పి సరే. ఎప్పుడైతే సద్దాం టీంను యాదమ్మరాజును ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కాస్త ఈ షో పైకి లేచినట్టు కనిపించింది. అయినా సరే రేటింగ్స్లో ఇప్పటికీ అంతగా ఎదగడం లేదు. అసలు ఇలాంటి షోలలో యాంకర్లకు పెద్ద పనే ఉండదు. ఎంట్రీ టైంలో డ్యాన్స్ చేయాలి, స్కిట్ ఇంట్రడక్షన్ చెప్పాలి, అప్పుడప్పుడు నవ్వు వచ్చినా రాకపోయినా ఈకిలించాలి, చివరిలో ఏమంటారు నాగబాబు గారు అని జడ్జిని అడగాలి, అంతే. ఇందులో రవి వంటి ఎనర్జెటిక్ యాంకర్కు స్కోప్ ఏమున్నట్టు? కనీసం లోకల్ గ్యాంగ్ షోలో కాస్త పని ఉండేది. అదిరింది వంటి షోలో సమీర అయినా చేయగలిగేది ఏమీ లేదు. రవి భానుశ్రీ అయినా చేసేది ఏముండదు. అయినా సరే వాళ్ళిద్దరినీ ఊడబీకేశారు. 4-5 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని టాక్. వీళ్ళిద్దరి ప్లేస్లో శ్రీముఖి ఎంట్రీ ఇవ్వబోతోంది. అఫ్కోర్స్ బేసిక్గా స్కిట్లు పేలకుండా యాంకర్ శ్రీముఖి అయినా శ్రీముఖి అయినా చేసేదేం ఉండదని అందరికీ తెలిసిందే. అయినా సరే బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. కానీ ఫాఫన్ రవి ఇదే జీలో లోకల్ గ్యాంగ్స్ పోయే, అదిరింది షో పాయే, ఆ మధ్య ఈటీవీ ఢీలో కొన్ని ఎపిసోడ్లలో కనిపించాడు. అది పాయే, హైపరాది వచ్చి క్యాప్చర్ చేసేశాడు. సుడిగాలి సుధీర్, హైపరాది, యాంకర్ ప్రదీప్ ఉన్న తర్వాత ఇక రవికి ఆ షోలో స్కోపే ఉంటుంది. అది పోయింది. భానుశ్రీ కూడా అంతే. పెద్దగా వేరే షోలు ఏమీ లేవు. అవును నాగబాబు గారండి, ఈ శ్రీముఖినైనా 4 రోజులు ఉంచుతారా? మధ్యలోనే ఎలిమినేట్ చేసేస్తారా? అబ్బెబ్బే, ఈ వార్తలన్నీ అబద్ధం, ఫేక్, ఫాల్స్. మా రవి మా భాను మాతోనే ఉన్నారు అని ప్రకటించేస్తారా?